బాబు జగ్జీవన్ రామ్ కు ప్రభుత్వం ఘన నివాళి అందించింది. 108వ పుట్టినరోజు వేడుకలను తొలిసారి అధికారికంగా నిర్వహించింది. జగ్జీవన్ రామ్ సేవలు మరువలేనివని, ఆయన ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని నేతలు పిలుపునిచ్చారు. బాబు జగ్జీవన్ రామ్ 108వ జయంతి వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జరిగాయి. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో బాబు జగ్జీవన్ రామ్ జయంతి ఉత్సవాలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహించింది. ఈ వేడుకలకు సీఎం కేసీఆర్ తో పాటు డిప్యూటీ సీఎంలు కడియం శ్రీహరి, మహమూద్ అలీ, మంత్రులు నాయన్ నరసింహారెడ్డి, ఈటెల రాజేందర్, అధికారులు హాజరై నివాళులర్పించారు. మెదక్ జిల్లా సంగారెడ్డిలోనూ జగ్జీవన్ రామ్ జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. అణగారిన వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన జగ్జీవన్ రామ్ చరిత్రలో నిలిచిపోతారన్నారు మండలి చైర్మన్ స్వామిగౌడ్. బాబు జగ్జీవన్ రామ్ గారు నెహ్రూ గారితో ఒక మాట అన్నారు, మీరు అందరూ మంత్రివర్గం నాకు అనుమతించండి, నేను 3 నెలల్లో భారతదేశంలో మిగులు ఆహార ఉత్పత్తిని ధాన్యాన్ని నేను పంట పండిస్తాను, నన్ను నమ్మండి అని అంటే ఈ బేబీ మంత్రి ఇట్నే మాట్లాడతాడు అని చెప్పి గోధుమలు దిగుమతి చేసుకున్నారు. అప్పుడు మంత్రివర్గం బాబు జగ్జీవన్ రామ్ బేబీ మంత్రి అని నిన్ను పిలిచాం, నిన్ను సన్మానం చేసుకుంటామని మంత్రివర్గంలో బాబు జగ్జీవన్ ను సన్మానం చేసినటువంటి ఘనత మంత్రివర్గంలో ఆయనకు తప్ప ఎవరికి లేదు. ఆదిలాబాద్ జిల్లాలోనూ జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. జిల్లాలోని ప్రతి మండల కేంద్రంలో అధికారికంగా జయంతి వేడుకలను నిర్వహించారు. జిల్లా కలెక్టర్తో పాటు అధికారులు జగ్జీవన్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. బాబు జగ్జీవన్ రామ్ దేశానికి, దళితులకు చేసిన సేవలు మరువలేనివన్నారు వరంగల్ జిల్లా కాంగ్రెస్ నేతలు. జిల్లా కాంగ్రెస్ భవన్లో జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించిన నేతలు దళితులు, బడుగు, బలహీన వర్గాలకు ఆయన చేసిన సేవలను నేతలు గుర్తు చేసుకున్నారు. నెహ్రూ నుంచి మొదలు పెడితే ఇందిరాగాంధీ వరకు కూడా వారి సహవాసాలు సేవలు అందించినటువంటి గొప్ప నాయకుడు అనేటువంటి మాట ఈ సందర్భం గుర్తు చేస్తూ, వారి సేవలను, వారు సూచించినటువంటి ఆశయాలను మా దళిత వర్గం కానీ కాంగ్రెస్ పార్టీ కానీ ముందుకు తీసుకువెళ్ళినప్పుడే వారికి నిజమైనటువంటి నివాళులు అర్పించినట్టు అవుతుంది అనేటువంటి భావన ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను. కరీంనగర్ జిల్లాలోనూ జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. జగ్జీవన్ చౌక్ లోని ఆయన విగ్రహానికి పూలమాల వేసి నేతలు నివాళులర్పించారు. దేశానికి జగ్జీవన్ చేసిన సేవలు మర్చిపోలేనివని కొనియాడారు. శిబిరాం బసంతిదేవిల పుణ్య ఏదైతే సంతానంగా జన్మించినటువంటి బాబు జగ్జీవన్ రామ్ గారు ఈరోజు దేశంలో ఉన్నటువంటి మరి దళిత వర్గాలకు ఒక ఆశాజ్యోతిగా నిలబడ్డటువంటి ఆయనను ఈ భారతదేశ చరిత్ర ఉన్నంత కాలం తలుసుకునే విధంగా, ఆయనను స్మరించుకునే విధంగా గొప్పగా ఎదిగినటువంటి ఒక వ్యక్తిగా, ఆశాజ్యోతిగా మనం అందరం కూడా కొలుస్తా ఉన్నాం. జగ్జీవన్ ఆశయాల కోసం ప్రతి ఒక్కరూ పాటుపడాలని రాజకీయ పార్టీలు, దళిత సంఘాలు పిలుపునిచ్చాయి.